Q6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుండి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు నిన్న ఒక్కరోజే రాష్ట్రానికి 220 కోట్ల రూపాయల ఆదాయం. అలవికాని హామీలిచ్చి ఇప్పుడు నేలచూపులు చేస్తున్నాడు సీఎం. చంద్రబాబుపై మాజీ మంత్రి కన్నబాబు విమర్శలు. సంగారెడ్డిలో గాంజాయి కలకలం. 32 కేజీల గాంజాయి స్వాధీనం చేసుకున్న మునిపల్లి పోలీసులు. తెలంగాణను దోచుకున్నది ఆంధ్ర పాలకులే, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు శనివారం నుండి అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు శుక్రవారం రాత్రి 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రోజుకు సుమారుగా 60 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపుగా 190 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా గురు శుక్రవారాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రానికి 220 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు పాలన అత్యంత దారుణమైన ఫెయిల్యూర్. సూపర్ 6 ఏమైంది అని అడిగితే కేసులు పెడుతున్నాడని విమర్శించారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు. కేంద్రం ఇచ్చిన నిధులు 1,00,000 కోట్ల అప్పు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నాళ్ళు ఈ అబద్ధాల బ్రతుకుతాడు అని అన్నారు కురసాల కన్నబాబు. మోస్ట్ ఫెయిల్యూర్ టెన్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. 4 దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఫెయిల్ అయినంతగా గతంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వరా? మేబీ దానికి కారణాలు ఏంటనేది ఆయనకే తెలియాలి. ఈరోజు మొన్న ఎప్పుడో నేను చూసా, ఆయన నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్టు మీద ఒక లెక్చర్ ఇస్తూ దాని మీద చెప్పాడు, రాష్ట్రం అంతా దివాళా తీసేసిన పరిస్థితి ఉంది, ఇప్పటికిప్పుడు పథకాలు ఇవ్వలేం, దీనికి చాలా చేయాల్సి ఉంది నేను అని 7వ తేదీన, ఈ నెల 7వ తేదీన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? అభివృద్ధి చేస్తే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమం పెరుగుతుంది, సంక్షేమానికి డబ్బులు వస్తాయి, ఇలాగేదో మోర్ మనీ మోర్ క్యాపిటల్ రకరకాలుగా ఏదో చెప్పుకొచ్చాడు. మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన ఒక నినాదం మీకు గుర్తుందా? పూర్ టు రిచ్ అని ఒక నినాదం ఇచ్చారు, గుర్తుందా? ఎలా ఇచ్చారు నినాదం? మీరు సంపద సృష్టిస్తాను, ప్రతి ఒక్కరిని కుబేరుని చేస్తాననే కదా ఇచ్చిన నినాదం అది. ఇవాళ ఏమైంది? సూపర్ 6 ఏమైంది? మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఎప్పటి మాదిరిగానే గాలి కొట్టుపోయిన గాలి మాటల్లాగా నిలిచిపోయినాయి. ఎవడైనా అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పాపం కొంతమంది యూట్యూబర్ల మీద కూడా ఇవాళ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ముందు ఈయన ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు, మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది, అదే పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అని. నిజమే కాబోలనుకుని జనం కూడా ముసలమ్మని నొక్కితే ముసలుడైనా నొక్కుతాడని చెప్పి వేశారు. ఏమైంది? బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు? ముసలమ్మ నొక్కుతుందనే బటన్ను మీ ప్రభుత్వం ఎందుకు నొక్కలేకపోతుంది? ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటే ఏడాదికి 1,65,000 కోట్లు కావాలి. నేను ఇవాళ ఇచ్చే పథకాలే 70,000 కోట్ల రూపాయలు అవుతోంది. ఇంతకు మించి ఇచ్చే అవకాశం ఈ రాష్ట్ర ఖజానాకి లేదు. కాబట్టి నేను అబద్ధాలు చెప్పలేను, ఆయనలాగా మోసం చెయ్యను. ఆయన ఎన్నికల ముందు డెలిబరేట్గా నిర్ద్వందంగా మోసం చేస్తా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ప్రజలు అర్థం చేసుకోలే. నిజాన్ని అర్థం చేసుకోవడం కష్టం, అబద్ధం అందంగా కనిపిస్తుంది. ఇవాళ ఎన్నికల ముందు ఏం చేశారు? ఎన్ని అబద్ధాలంటే రోజు వండి వార్చడమే. ఒక నడిచొస్తున్న అబద్ధంలాగా తెల్లారి లేస్తే అబద్ధాలు వండి వార్చి జనంలో పంపించి ఇవాళ అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్నాళ్ళు మీరు అబద్ధం బతుకుతారు? ఏదో ఒకరోజు బయటకు వస్తుంది కదా. మొన్నే అమిత్ షా గారు వచ్చి ఈ రాష్ట్రానికి మేము వచ్చిన తర్వాత 3 లక్షల కోట్ల రూపాయల సాయం చేశామని చెప్పారు. సంతోషం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1,19,000 కోట్లు ఎంతో అప్పు చేశామని చెప్తున్నారు, ఇంకా సంతోషం. అంతా కలిపి 4,19,000 కోట్లు అయింది. అంటే ఇంచుమించుగా 8 నెలల కాలంలో 4 లక్షల కోట్లు అంటే నెలకి 50,000 కోట్ల రూపాయలు.
ఏమైపోయినాయి? సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ముంబై నుండి హైదరాబాద్ వెళ్తున్న 3 వాహనాల్లో 32 కిలోల గంజాయి పట్టుకున్నారు మునిపల్లి పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తెలంగాణ రైతులను శత్రువులుగా భావిస్తున్నాడని అన్నారు. కానీ మన శత్రువులు ఆంధ్ర పాలకులని అన్నారు. మన నీటిని దోచుకుంటున్న ఆంధ్ర పాలకులను వెంటనే తొలగించాలని కృష్ణా బోర్డులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ప్రస్తుత ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ను వెంటనే తొలగించాలని, మన కోసం మన తెలంగాణ ఆఫీసర్లను నియమించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అనుకుంటున్నాడు, ఆయనకు శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు. కానీ శత్రువులు వాళ్ళు కాదు, శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు. దాన్ని గమనించాలి. ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఆయన మన రాష్ట్రం కోసం ఎందుకు పనిచేస్తాడు? ఆయన పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు, కానీ మన ఆఫీసర్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా ఆదిత్యనాథ్ దాస్ గారిని బాధ్యతల నుంచి తప్పించాలి. కృష్ణా ట్రిబ్యునల్లో కావచ్చు, దేంట్లో కావచ్చు, తెలంగాణ పక్షాన వాదనలు వినిపించడానికి మన తెలంగాణ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. వారిని ముందన పెట్టి తెలంగాణ సోయితో పరిపాలించి రాష్ట్ర ప్రజలకు, రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ మరి రౌండ్ టేబుల్. తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్ళిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు. మున్సిపల్ హెల్త్ అధికారులు స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయల వరకు విక్రయిస్తూ ఉండగా, ఈ దుకాణంలో కేవలం 150 రూపాయలకు మాత్రమే విక్రయిస్తూ ఉండటంతో మార్కెట్లోని దుకాణ యజమానులకు అనుమానం వచ్చి పరిశీలించారు. చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు 10 రోజులకు పైగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి కుళ్ళిన చికెన్ ను విక్రయిస్తున్నట్లు గ్రహించి వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకుని కుళ్ళిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్నటువంటి చికెన్ కనబడటంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు అధికారులు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీపీ రైడింగ్ లో 30,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కారు సోషల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్ వార్డెన్ నాగమణి. హాస్టల్ స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం డిమాండ్ చేయడంతో ఝాన్సీ ఏలూరులోని ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీపీ డీఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు. దీంతో వలపన్ని వార్డెన్ ను పట్టుకున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు వివరించారు. నూజివీడు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఝాన్సీ అనే ఆవిడ నూజివీడు ఎంప్లాయీస్ కాలనీలో ఉండే సోషల్ వెల్ఫేర్ గార్డ్స్ కాలేజీ హాస్టల్లో అవుట్సోర్సింగ్ సర్వెంట్గా పనిచేస్తున్నారు. ఆవిడ గత 5 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. చాలా కాలం పాటు జీతాలు రాలేదు, రీసెంట్గా కొద్దిగా జీతాలు వచ్చినాయని చెప్పి తర్వాత ఈ పోస్ట్లో ఆవిడని కంటిన్యూ చేయడానికి ఆ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు నాగమణి గారు మొన్న డిసెంబర్ నెల నుంచి ఆవిడకి ఉద్యోగాన్ని రావద్దు, నువ్వు ₹1,00,000 తీసుకొస్తేనే నువ్వు ఉద్యోగంలోకి రాణిస్తానని చెప్పేసి ఆపేయడం జరిగింది. దాని మీద ఆవిడ అంత డబ్బులు నేను ఇచ్చుకోలేను, నాకు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదని చెప్పేసి 50,000 అని చెప్పేసి మళ్ళీ 50,000 తగ్గించారు. అప్పటికి 30,000 ఇస్తానని చెప్పేసి ఇవిడ ఒప్పుకొని
ఒప్పుకున్నారు. తర్వాత ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మన ఏలూరు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఈరోజు సాయంత్రం ఒక ట్రాప్ ప్లాన్ చేసాం. దానికి సంబంధించి ఈరోజు సుమారు రాత్రి 8 గంటలకి ఎంప్లాయీస్ కాలనీలో ఈ నాగమణి గారు అద్దెకుంటున్న ఇంట్లో ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాప్ టైంలో ఈ నాగమణి గారు ఆవిడ భర్త రామోజీరావు, అతను ప్రైవేట్ ఎంప్లాయీ, వీళ్ళిద్దరూ కూడా ఈ ఫిర్యాది ఝాన్సీ దగ్గర 30,000 రూపాయలు లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంతో అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీనికి సంబంధించి ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ అనంతరం వాళ్ళని కోర్టుకు హాజరుపెట్టి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన విషయం ఈ ఝాన్సీ ఒక్కవిడితేనా, మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చున్నారు సార్? ప్రజెంట్ ఈ హాస్టల్ సంబంధించి ఝాన్సీ అన్నవాడు మాత్రం కంప్లైంట్ ఇచ్చున్నారు. ఈ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇంకేదన్నా ఉంటే కనుక దాన్ని కూడా మనం పరిపాలన చేతకాక రాష్ట్రంలో ఏమి జరిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు అని అన్నారు నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అమలు కాని హామీలు ఇచ్చే ముందు వాటి సాధ్యాసాధ్యాలు తెలియదా అని ప్రశ్నించారు. నీ బతుకంతా మోసమే నా చంద్రబాబు అంటూ విమర్శించారు నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తానన్నావు. అమ్మఒడి ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నావు. ఇప్పటికీ సంవత్సరం కాలం అయిపోయింది, అమ్మఒడి ఎగరగొట్టేసావు. అసలు ఎంత అవుతుంది నువ్వు ఇచ్చిన సూపర్ 6కి అనేది కూడా లెక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల ముందు కూడా క్లియర్గా ఒక మీడియా సమావేశం పెట్టి క్లియర్గా ఇప్పుడు ఎంత అవుతున్నాయి పథకాలకి, చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలకి ఎంత అవుతుందని కూడా క్లియర్గా ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. ఒక్కసారి దాని లెక్కలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అప్పటికి ఇస్తున్న పథకాలు సంవత్సరానికి 54,000 కోట్ల రూపాయలు అవసరమైతే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇచ్చిన సూపర్ 6కి 74,000 కోట్ల రూపాయలు అవసరం. ఆ రోజే క్లియర్గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం చెయ్యాలి అని, కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక్క పథకం కూడా ఆపకుండా, ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి బిల్లులు కూడా చెల్లించకుండా నేను ఇచ్చిన మాట ప్రకారమే నిలబడాలి అని చెప్పి ఆయన దానికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు మాట అంటే లెక్క లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు అమ్మఒడి మొత్తం ఎగరబెట్టారు. అన్నదాత సుఖీభావ, రైతులు పంటలు అయిపోయినాయి, ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా స్టార్ట్ చేశారు, రబీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కూడా 20,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు. మరి కేంద్రం ఏమో 3 లక్షల కోట్లు ఇచ్చాము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్తుంది. మీరు తెచ్చిన అప్పేమో 1,00,000 కోట్ల రూపాయలు, 1,10,000 కోట్ల రూపాయలు మీకు తెలుస్తుంది. మొత్తం కలిపి 4,10,000 కోట్ల రూపాయలు ఎటు నుంచి అయితేనే ఈ రాష్ట్రానికి వచ్చాయి ఈ గత 8 నెలల్లో. మరి ఏం చేశారు ఈ డబ్బులన్నీ? ఎక్కడికి వెళ్ళాయి? ప్రజలకు ఇస్తానన్న హామీలు కానీ మాట కానీ ఒక్కటి కూడా నిలబడి. దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు. అంటే నెపమేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతూ, ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ, ఎందుకు పథకాలు ఇవ్వలేనంటే జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చూపిస్తూ మీరు ప్రజల్ని మోసం చేయటం వాస్తవం కాదా? మీకు తెలియదా హామీలు ఇచ్చే ముందు ఎంత అవుతాయి? 74,000 కోట్లు సంవత్సరానికి అవసరం. ఇవి కాకుండా రెగ్యులర్గా ఇవ్వాల్సినవి దాదాపు 29,000 కోట్లు ఉన్నాయి. అంటే పెన్షన్లు కానీ, అట్లానే శాలరీస్ కానీ, ఇతరత్ర ఇవన్నీ కూడా కలిపితే 29,000 కోట్లు.
100% సూపర్ 6 అమలు చేసే తీరుతామన్నారు కింజారపు అచ్చెన్నాయుడు. ఇప్పటికే దీపం ఇచ్చాం. ఈ ఏడాది నుంచి రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం కూడా ఇస్తాం. అలాగే రైతులకు అన్నదానం సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 15 లోపే మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తాం అని చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. అయినా సరే రేపు జూన్ లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6 లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము. అదే విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులేసి స్కూళ్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదే విధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్ లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈ రోజు మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు 20,000 ఇస్తామని చెప్పాం. నిషేధం రేపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 మాసాలు వేట నిషేధం ఉంటుంది. ఏప్రిల్ 15 ముందే ఇస్తామన్నటువంటి 20,000 మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగులకు కార్పొరేషన్ అన్నాం, అది పెట్టాం. స్వర్ణకారులకి కార్పొరేషన్ పెట్టాం. దాదాపుగా 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి, ప్రతి ఆడపిల్లకి 1,500, బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం. ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్ లో ఉన్నాయి. ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్ గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న వసంత పంచమి వేడుకలు గోదావరి ఘట్లలో ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై నిరసనలు వ్యక్తం చేస్తూ మోదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపు. గోదావరి ఘట్ల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తో పాటుగా భారీగా తరలివచ్చిన బీజేపీ పార్టీ శ్రేణులు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. వసంత పంచమి అమ్మవారు పుట్టినరోజు లక్షలాది భక్తులు గోదావరి కినారలో స్నానం చేసి చిన్న పిల్లగాళ్లకు అక్షరాభ్యాసం చేసి గత కొన్ని వందల సంవత్సరాల కింద ఈ వ్రతం ఉంది. ఈ సంవత్సరం కూడా లక్షల కొద్ది భక్తులు వచ్చి ఇక్కడ గోదావరి కినారలో స్నానం చేసి మన 5 సంవత్సరాలు ఉన్న పిల్లగాళ్లకు అక్షరాభ్యాసం చేస్తారు. దానికోసం మా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఘాట్లో ఎటువంటి సౌకర్యాలు పెట్టలేదు. మేము మా కార్యకర్తలతోని ఈరోజు ఘాట్లు స్వచ్ఛం చేస్తున్నాం. ఎంతైనంత పూర్తిగా ఘాట్లు స్వచ్ఛం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా సందర్భాల్లో జరుగుతుంది. మా పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు బంద్ చేస్తున్నారు.
ప్రవర్తనలు అభివృద్ధులు. ఎందుకంటే ఇప్పుడు నేను అది మాజీ సీఎం కేసీఆర్ దయతో 4 కోట్ల రూపాయలతో పుల్లూరు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నామని, మరింత అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం అందిస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం జలాలతోటి ఈ ప్రాంతం సస్యామలమైందన్నారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులోని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుల్లూరు ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. భగవతో దేవదేవతోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సమస్త మంగళావ్యాప్యర్థం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినః కృపయా దినదినావృద్ధ్యర్థం సంకల్పిత సకల కార్య నిర్విఘ్నతా పరిసమాప్త సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినః కైంకర్య రూపం ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ. ఓం యా ఫలేనేన పుష్పినే బృహస్పతి ప్రచోదయాస్తానామం చందకం అసహః సాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షసే శ్రీమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే సత్కృతాయాస్తు మంగళం. శ్రీనివాస భగవానికి కాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పౌత్రం ప్రజయా వశభిర్వితనయధ్యాయతే యస్యేవ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా గౌరవనీయులు శ్రీ రంగాచార్య గారి నేతృత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి మన గురువులు కూడా దినదినాభివృద్ధి జరుగుతాము. ఆ లక్ష్మీనరసింహస్వామి దయతో దాదాపు 3.4 కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాము. గౌరవనీయులు మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పుల్లూరు పంటకు రోడ్లు కానీ, దేవాలయ అభివృద్ధి కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, విద్యుత్ సౌకర్యం కానీ ఇలా ఎన్నో అభివృద్ధి చేసుకున్నాం. ఒకప్పుడు పుల్లూరు పంట జాతర అంటే అంతా ట్రాఫిక్ జామ్ ఉండేది. కానీ గుట్ట చుట్టూ డబుల్ లైన్ రోడ్ అద్భుతమైన రింగ్ రోడ్ వేసుకున్నాం. ఆ లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంతన కాళేశ్వరం గోదావరి జలాలు ఈరోజు ప్రవహిస్తున్నాయంటే అంతా స్వామివారి దయ. ఆ స్వామివారి యొక్క కృపతో, ఆయన కటాక్షంతో ఈరోజు గోదావరి జలాలతో ఈ సిద్దిపేట ప్రాంతం సస్యశ్యామలమైంది. ఎటు చూసినా పచ్చని పొలాలతోని రెండవ పంట సాగేస్తుందంటే అది ఆ స్వామి దయ, ఆ మన కేసీఆర్ గారి కృషి. ఆ గోదావరి జలాలు ఈ ప్రాంతంలో రావడం నిజంగా ఈ ప్రాంత స్వరూపంగా మారిపోయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా శ్రాయశక్తులా కృషి చేయాలని తెలియజేస్తూ, మరి
భక్తులు కూడా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా బాగా ఉత్సవం జరిగిందని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇంకా ఇంకా దినదినాభివృద్ధి జరగాలి. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మన సిద్దిపేట ప్రజలందరి మీద ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.